అశోకుడు కథ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచింది. మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా అశోకుడు శక్తివంతమైన పాలకుడిగా పేరు గడించాడు. అయితే ఆయన జీవితం ఎన్నో మలుపులతో నిండి ఉంది. సంఘర్షణలలో నిపుణుడిగా అశోకుడు ఎంతో మంది రాజ్యాలను జయించాడు. ఆయన కాళింగ యుద్ధంలో సాధించిన విజయానికి ఎంతో గర్వపడినా ఆ యుద్ధం తీసుకొచ్చిన ప్రాణనష్టం, హింస ఆయన మనసును మారుస్తాయి. లక్షలాది మంది మృతదేహాలను చూసిన అశోకుడు మానవత్వాన్ని గుర్తించాడు. ఆ సంఘటన తర్వాత అశోకుడు బౌద్ధం వైపు మొగ్గు చూపాడు. హింసను వీడి అహింస మార్గాన్ని స్వీకరించాడు. ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ ధర్మశాస్త్రాలను ప్రచారం చేశాడు. పెలకలు, రాతి స్తంభాల ద్వారా ప్రజలకు ధర్మాన్ని బోధించాడు. అశోకుడి పాలన భారతదేశాన్ని మాత్రమే కాక ప్రపంచానికి కూడా శాంతి, సహనాలకు మార్గదర్శకంగా నిలిపింది. ఈ కథ నేటి తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.